వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఆశ్రయం పొందారు. ఈ టైంలో కొత్త పొడుపు కొత్త ఉద్యోగం అనేది ఏదో ఉన్నది. జీవితంలో ఇన్ని అదృష్టం లేదు. వాడు పనులు ఏంటంటే చెట్టు అనేది చిన్న పదాలు సెంటెన్సెస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కేజీబీవీస్కి వాళ్ళని నిదానంగా వాళ్ళని అక్కడికి మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. అయితే తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్ని కూడా ఇవాళ కొంతమందిని గుర్తించడం జరిగింది. ఆ పిల్లలకి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గంగరాజు గారని వారితో మాట్లాడటం జరిగింది. వారు ఆ పిల్లలతోటి మాట్లాడి కూర్చోబెట్టుకొని 15 నుంచి 20 దాకా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఇష్టానుసారం అంటే వాళ్ళు ఏదైతే ఇష్టమో అంటే మనం ఏదో చేయగలిగింది చేయడం కాదు, పిల్లల ఇష్టాలు ఏమున్నాయి, వాళ్ళకి ఇక్కడ ఏమి నేర్పించగలుగుతాం అనేటువంటి వెసులుబాటు అంతా చూసుకుని ఆ పిల్లల గురించి కూడా రీహాబిలిటేషన్ అనేది పునరావాసం కలిగించడం అనేది ఇవాళ మేము విజిట్ తర్వాత ప్లాన్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ పిల్లలకు కూడా అవసరమైనటువంటి సేవలు అందించడానికి ఇక్కడ ఉన్న టీం అవసరమైనటువంటి పోషకాహారం అంతేకాకుండా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే పిల్లల్ని కూర్చోబెట్టి మంచి అలవాట్లు ఆట పాట ద్వారా ఏదైతే బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది అందుతూ ఉంది. అంతేకాకుండా గర్భిణీలకి బాలింతలకు కూడా ఇక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం 1 ఫుల్ మీల్ కూడా ఇక్కడ మధ్యాహ్నం వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అయితే 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా వీళ్ళు బయటికి వెళ్ళంటే ఇది ఊరు నుంచి చాలా దూరంగా ఉంది, ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఇక్కడ పిల్లలకి భాష కూడా తెలుగు భాష అనేది వాళ్ళకి కొంచెం కొత్తదనంగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ పిల్లల కోసం ఇక్కడే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక పాఠశాలలో పిల్లలందరికీ కూడా విద్యని అందించడం జరుగుతూ ఉంది. 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా ఇక్కడ వాళ్ళు చక్కటి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా తెలుగులో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అవి నేర్పించిన తరువాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. అంటే అంతేనా అంతేనా ఖమ్మం జిల్లా ఎన్సీఎల్పీ పీడీ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. గతంలో వాళ్ళు రావడానికి కూడా ఎంతో ఇబ్బంది పడి నడిచి వచ్చినారు దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎన్సీఎల్పీలో జాయిన్ అయిన పిల్లలకి కస్తూర్బా స్కూల్లో కూడా ఒక ఇద్దరికి సీట్ వచ్చిందని విన్నాము. గతంలో ఉన్నప్పుడు మేడం గారు ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. మరి ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా ఉందో, ఆ పిల్లల్లో ఎటువంటి మార్పు వచ్చిందో పీడీ లీలావతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, మీరు గతంలో వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ యొక్క పిల్లల జీవన విధానం, ఇప్పుడు ఎలా ఉంది? పెద్దగా అటు చూస్తుంది. ప్రథమంగా మేము వచ్చినప్పుడు అండి ఈ పిల్లలు చాలా అమాయకంగా ఉన్నారు. పిల్లలు మాత్రమే కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చదువు ఏంటో ఈ లోకం ఏంటో మాకేమీ అర్థం కావటం లేదనే ఆలోచనతో ఉన్నారు. కొంచెం ఓపికగా మాకు 2 టీచర్స్ని కూడా ఇక్కడ మేము అపాయింట్ చేయడం జరిగింది. 2 టీచర్లో ఒక టీచర్ ఇక్కడే ఉంటున్నాడు. ఆయన సాయంకాలాలప్పుడు ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆటలు పాటలు చదువు ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లల్లో కూడా మేము ఇప్పుడు చాలా మార్పు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకుని పోయి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో వీళ్ళని పార్టిసిపేట్ చేయించాలన్నటువంటి ఉద్దేశంతో కూడా మేము వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. మేము మా పైనుండి ఎన్ని కార్యక్రమాలు ఎంత చేసినా కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చేసేటటువంటి కార్యక్రమం మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది గట్టిగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. కాబట్టి మా వాళ్ళు మాత్రం చాలా గట్టి కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ. దానివల్ల ఈ పిల్లలందరూ కూడాను
రాబోయే సంవత్సరంలో వేరే పాఠశాలలు చక్కగా ఉంటారు అనేటటువంటి నమ్మకం మాకుంది. ఆ విధమైనటువంటి అవకాశం కల్పించేటటువంటి శక్తి కూడా మా ఉపాధ్యాయుల్లో ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎండిఎం అదంతా కూడాను కొంచెం రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఈఓ గారు చాలా మంచిగా బియ్యం అయితే ఇస్తున్నారు కానీ డబ్బులు ఇంకా రాలేదు. ఆయన ఏదో 2 నెలలకి తప్పనిసరిగా వెంటనే ఇస్తాను మేడం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నంతవరకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ తర్వాత నేను వచ్చినప్పుడు నేను కొంత తీసుకురావటం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలకి మాత్రం ఇప్పటివరకు ఏ విధమైనటువంటి తిండి ఇట్లాంటి విషయాల్లో లోపాలు లేవు. కానీ సాయి ట్రస్ట్ వాళ్ళు యూనిఫామ్స్ ఇవ్వటం, ఈ పేరెంట్స్ అందరికీ కూడాను ఒక కిట్ రూపంలో కొంత బియ్యము ప్రొవిజన్స్ అలాంటివన్నీ ఇచ్చిపోవటము, మళ్ళీ వచ్చి ఈ 2 అంగన్వాడీ సెంటర్స్ ఈ ఎన్సిఎల్పి సెంటర్స్ కూడా పిల్లలు కింద కూర్చుంటున్నారు కాబట్టి ఫ్లోరింగ్ అదంతా మేము చేయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వటము ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కృపా సంఘం వాళ్ళు కూడా పిల్లలకి డ్రెస్సులు అవన్నీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒక విధంగా చూస్తే ఇక్కడ ప్రథమంగా మీరు మొదలుపెట్టినా కూడాను అందరూ రావటము, కలెక్టర్ గారు రావటం మరి ముఖ్యంగాను ఈ కేంద్రం చాలా ప్రథమ స్థానంకి వచ్చింది. అన్ని సేవలు వీళ్ళకి అందించాలన్నటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం కానీ అధికారులకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ పిల్లలు బాగవుతారు అనేటటువంటి గట్టి నమ్మకంతో మేము సత్తుపల్లి నుంచి వచ్చిన ఇక్కడ పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకుందానని వచ్చిన మన సత్తుపల్లి నుంచి వచ్చిన ఏఎస్ఐ గారు మరి వీళ్ళని చూసిన తర్వాత వారికి ఎటువంటి ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయ సలహాలు అందించాలన్నారు వారి మాటల్లోనే. సార్ నమస్కారం సార్, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని చూశారు, వీళ్ళకి మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందితే బాగుంటుంది అనుకుంటారు, మీరు ఇంకా ఏ విధంగా వీళ్ళకి సహాయాలు అందించాలనే ఆలోచనలు ఉన్నాయి? ఇక్కడ చూసిన పరిస్థితులను బట్టి అయితే చాలా చక్కటి వాతావరణంలో పిల్లలు పెరుగుతూ ఉన్నారు. వీరిని నేను టెస్ట్ చేశాను, మాట్లాడాను వాళ్ళతో, వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. వీరికి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ తరఫున అయితేనేమి స్వచ్ఛంద సంస్థల తరఫున అయితేనేమి అన్ని ప్రొవిజన్స్ చక్కగా అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు స్పందించి వీళ్ళ యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకొని అందరూ స్పందించి చక్కగా ఈ కేంద్రాన్ని నడిపించడానికి అందరూ కృషి చేస్తున్నారు. అలాగే మా తరఫున కూడా మేము ఏ రకంగా ఉపయోగపడాలనేది మేము మా యొక్క ఆఫీసుల దృష్టికి తీసుకెళ్తాం. వారు ఏ రకంగా స్పందించినా వారికి అందించే ఏర్పాటు మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఆపరేషన్ స్మైల్ 5 ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. కె సత్యనారాయణ రాజు, ఏఎస్ఐ, సత్తుపల్లి పోలీస్ స్టేషన్ టౌన్ అండి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడపల్లి గ్రామానికి ఈరోజు ఐసిడిఎస్ అధికారులు ఆపరేషన్ స్మైల్ 5 అనే కార్యక్రమం మీద భాగంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఈ గుత్తికోయల అడవి బిడ్డల విధానాలు చూసి వీళ్ళు స్పందించి చాలా బాగా చేశారనే ఆ యొక్క సంతోషాన్ని కూడా వెలిపించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీరికి ఎటువంటి వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు, వారి మాటల్లో విందాం. మేడం నమస్కారం అండి, మీరు ఇప్పుడు కొత్తమేడపల్లి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు, ఈ వాతావరణం, ఇక్కడ ఎన్సిఎల్పి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఐసిడిఎస్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఈ పిల్లలకు అందించే సహాయ సహకారాల గురించి మీరేమనుకుంటున్నారు? పెద్దగా ఆపరేషన్ స్మైల్ 5లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు స్మైల్ టీం అంతా కూడా అంటే కల్లూరు సబ్ డివిజన్ ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీం అంతా కూడా ఇక్కడికి చూడడానికి రావడం జరిగింది. అయితే ఇది మనకి ఊరి నుంచి అడవిలో కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఇంతకు ముందు మనకి చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి వీళ్ళు ఉండడం మాత్రమే జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి గుత్తికోయలందరూ కూడా ఇక్కడ వచ్చి ఒక చిన్న ఆవాసాలు అంటే చిన్న ఇళ్ళు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే సంబంధిత శాఖలన్నీ కూడా ఇక్కడ సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ సంబంధించినటువంటి పిల్లలకు అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఐసిడిఎస్ ద్వారా అన్ని సర్వీసెస్ కూడా తల్లులకు అవసరమైనటువంటి ఆహారం ఇస్తూ అట్లాగే వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి బయటకు పంపించడానికి ఇది చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక మినీ అంగన్వాడీ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక అంగన్వాడీ టీచర్ గారు ఆ పిల్లలకి అవసరమైనటువంటి పోషకాహారము అట్లాగే తల్లులకు అవసరమైనటువంటి పోషకాహారాన్ని ఇవ్వటమే కాకుండా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనందరం సిటీల్లో ఏదైతే పిల్లల్ని క్రష్లకి మనం అక్కడికి పంపించి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే
కల్పిస్తున్నామో అది ఇంత మారుమూల ప్రాంతంలో కూడా అంగన్వాడీ సెంటర్ ద్వారా అవన్నీ కూడా పిల్లలకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి అవన్నీ కూడా అందుతూ ఉన్నాయి. అట్లాగే 6 నుంచి 14 ఏళ్ల సంవత్సరాల పిల్లలందరికీ కూడా చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి చదువుకోవడం అనేది ఇష్టపడకపోవడమే కాకుండా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి దూరం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలోనే ఇక్కడ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ద్వారా ఒక వర్క్ సైట్ స్కూల్ అనేటువంటిది ఇక్కడ రన్ అవుతూ ఉంది. ఇక్కడ 2 టీచర్స్ 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి చదువు అంటే భాష వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ జీవన విధానం వేరు వాళ్ళది. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళతో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తూ చదువుతో పాటుగా ఆటపాటలు కూడా పిల్లలకి ఎక్కువగా నేర్పించడం జరుగుతూ ఉంది. అయితే పిల్లలతో కూడా మాట్లాడటం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ భాషని వాళ్ళు మాట్లాడుతూ మళ్ళీ ఇక్కడ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో దీన్ని కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పిల్లలందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ అయ్యేటువంటి దిశగా, అంటే ఇక్కడ చదువుకుని మళ్ళీ వీళ్ళు రెగ్యులర్ కేజీబీవీస్ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ తర్వాత 6వ తరగతి నుంచి ఈ పిల్లలందరూ కూడా 5-6 తరగతులన్నీ నుంచి ఈ పిల్లలు కూడా మామూలుగా అందరు పిల్లల్లాగే మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అయితే వీళ్ళలో చక్కగా ప్రకృతిలో పిల్లలు చాలా ఆహ్లాదంగా మనకి బయట ప్రపంచంలో ఎక్కడా కూడా చూడనటువంటి బాల్యాన్ని పిల్లలందరూ కూడా చక్కగా మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు అనేటువంటిది ఇవాళ పొద్దుటి నుంచి పిల్లలతో గడిపిన మేమందరము మా అందరికీ అనిపించినటువంటి విషయం. అంతేకాకుండా ఇక్కడికి పిల్లలు వాళ్ళు నేచర్లో నేర్చుకునేటువంటి ఆటలు ఇవన్నీ కూడా వాళ్ళకి తర్వాత జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది కూడా ఇక్కడ టీచర్స్ వాళ్ళకి చక్కగా చేసి నేర్పించడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా ఇక్కడ ఇంకా ఈ పిల్లలకి మనము ఇంకా ఏం సర్వీసెస్ ఇవ్వగలుగుతాము, ఇంకా బెటర్ సర్వీసెస్ ఏమి ఇవ్వగలుగుతాం అనేటువంటిది కూడా అందరు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ తయారు చేయడం, నివేదిక తయారు చేయడం జరిగింది. దీన్ని జిల్లా కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాము. విష్ణువందన అండి, నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖలో నేను పనిచేస్తున్నాను. కామెపల్లి సిడిపిఓ విజయలక్ష్మి గారు ఇక్కడ ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ యొక్క సెంటర్ రావడానికి ఎంతో కృషి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా సీకే న్యూస్ వారికి గతంలో ఉన్న పరిస్థితులకి ఈ రోజు ఉన్న పరిస్థితులకి ఎలాగుందో మేడం గారి మాటలోనే విందాం. మేడం నమస్కారం అండి. ఈ యొక్క సెంటర్ రావడానికి మీరు ఎన్నో కష్ట నష్టాలు ఎంతో పీడీ గారిని కలెక్టర్ గారి ద్వారా రిక్వెస్ట్ చేసి సెంటర్ రావడానికి మీ ప్రయత్నం 100% ఉంది. ఇప్పుడు మీకు ఈ సెంటర్ ఇలా నడుస్తుంటే ఏ విధంగా ఉంది, మీ యొక్క సంతోషాన్ని మాటల్లో చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అసలు ఇది మొట్టమొదట ఈ గ్రామాన్ని కొత్తమేడిపల్లి అనేది బయటకు తీసుకొచ్చి ఈ మా రత్నమ్మ స్వచ్ఛంద సంస్థ నుంచి శ్రీనివాస్ గారు మా అందరూ ఏదో రకంగా వీళ్ళకి ముందు అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కావాలండి అని చెప్పినప్పుడు మేము ఆ రోజున ఇక్కడికి ఒక కారు వచ్చే పరిస్థితి లేదు, బండి వచ్చే పరిస్థితి లేదు. వాకింగ్లో 7-8 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ కూడా తిరిగి నెలకు 2-3 సార్లు ఇక్కడంతా సర్వే చేయించాము. అలాగే మా డిస్ట్రిక్ట్ ఆఫీసరు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వరలక్ష్మి మేడం గారిని, అట్లాగే డీసీపీఓ గారు, మేమందరం కూడా మా సూపర్వైజర్స్ టీమ్గా వచ్చి ప్రతి ఇల్లు సర్వే చేసి ఇక్కడ ఏం చేయగలం, మనం వీళ్ళకి ఎలా సహాయం చేయాలని. కానీ మాకు ఆచరణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎందుకంటే ఇది ఎటు రెవెన్యూ కల్లూరు రెవెన్యూనా ఏనుకూరు రెవెన్యూనా అనేది కూడా మాకు చాలా ప్రాబ్లం అయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎన్నో ఇబ్బందులు మేము అప్పుడు ఉన్న కలెక్టర్ గారి దృష్టిలో కూడా మేము ఈ రిపోర్ట్ అంతా కూడా తీసుకుపోయి నేను పర్సనల్గా వారి ముందు పెట్టి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వారి ఆదేశాల మేరకు మేము ఈ సర్వే అదంతా చేసాం కాబట్టి. అలాగే మా డైరెక్టర్ గారి ఆదేశాలు కూడా తీసుకొని మేము ఏదో రకంగా ఇక్కడ పిల్లలకి సర్వీసెస్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో, మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి పిల్లలందరికీ కూడా మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అందించాలి. దానికోసం మనం ఎలా సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించినప్పుడు
మాకు పర్మిషన్ దొరికింది. మేము కారేపల్లి మండలంలో ఒకటి ఏదైతే పిల్లలు తక్కువగా ఉన్నారో ఆ సెంటర్ని ఇక్కడికి రీలొకేట్ చేసి ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం, అప్పుడున్న అధికారులు కలెక్టర్ గారి సహాయంతో మా డైరెక్టర్ గారి సహాయంతో ఇక్కడ రిక్రూట్మెంట్ చేసి మినీ అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత మాకు ఇక్కడ ఎస్డిఎల్సి నుంచి కూడా తర్వాత మేము ఇక్కడ ఎన్నో మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకొని ఇక్కడ గ్రామస్తులతోటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేమ్స్తో సహా కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. వీళ్ళందరికీ కూడా ఎలాగ సహాయం చేయాలి, స్కూల్స్లో జాయిన్ చేయాలి అన్నప్పుడు అది అసాధ్యం అని తెలిసింది. ఇక్కడ నుంచి వాళ్ళు కొంచెం వెళ్ళటానికి దూరం ఇబ్బంది పడినప్పుడు వెంటనే మాకు ఎస్డిఎల్సి సెంటర్ కూడా మన కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఇప్పుడు ఈ రోజున చూస్తే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా 6 సంవత్సరాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలు అందరూ కూడా హ్యాపీగా అంగన్వాడీ సేవలన్నీ కూడా పొందుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఈ విషయంలో చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఇక్కడ గ్రామస్తుల సహకారము, ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా రత్నమ స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస్ గారు చాలా ఇక్కడ కృషి చేయడం జరిగింది. ప్రతి అధికారికి కూడా వారు సపోర్ట్ ఇచ్చి ఈ గ్రామస్తులకు ఏ రకంగా అభివృద్ధి చేయూతను అందించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎస్డిఎల్సి సెంటర్లో 14 సంవత్సరాల బిలో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చక్కగా అభివృద్ధి చెంది వాళ్ళందరూ తెలుగు నేర్చుకొని ఈ రోజును చూస్తే చాలా సంతోషంగా ఉంది మాకు. అయితే ఈ రోజున ఏదైతే ఆపరేషన్ స్మైల్ టీంలో వచ్చామో మేమందరం కూడా ఇక్కడ ఒక మదింపు కూడా చేయటం జరిగింది. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలనేది కూడా గ్రామస్తులతోటి ఇక్కడ చర్చించడం జరిగింది. వాళ్ళకు కూడా ఏదో ఒక చేతి వృత్తులా ఏ రకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళని బయట పనులకు పోకుండా ఏదో ఒక ఏర్పాటు చేయాలనేది ఈ నివేదిక తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకొక రకంగా ఎవరైతే గర్భిణీలు, బాలింతలు, బయట పనులకు పోలేని మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా స్వయం సమృద్ధి కోసం ఏమైనా సహాయం చేయగలమా అనేది కూడా మేము ఆలోచిస్తాము. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు పిఎన్ విజయలక్ష్మి, కామేపల్లి సిడిపిఓగా పనిచేస్తాను.